ఈ ఐస్ క్రీమ్ జస్ట్ 10 రూపీసో తెలుసా? ఐస్ క్రీమే కాదు చాలా ఐటెమ్స్ చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇంత పెద్ద లిఫ్ట్ నేనైతే ఫస్ట్ టైమ్ చూడడం. యెస్ రండి ఇవాళైతే నేను ఐకియాకి వెళ్తున్నాం. బెంగుళూరులో ఐకియా ఎలా ఉందో రండి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే మనకి రెస్టారెంట్ అయితే ఉంది. ఇలా స్నాక్స్, కూల్ డ్రింక్స్ అండ్ వి హావ్ అన్‌లిమిటెడ్ కాఫీ అండ్ కూల్ డ్రింక్స్ ఆల్సో. ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి ఐకియా షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఐకియా అనంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదే ఆర్గనైజ్డ్. ఐకియా అంటేనే కంప్లీట్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్ కి ఏమేం అవసరమో అన్ని అక్కడ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో 80-85% పీపుల్ అయితే ఐకియాకు వెళ్ళేదే ఆ ఆర్గనైజ్డ్ గా ఉండేది చూసేది. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది ఆ ప్లేస్ లో ఏది పెడితే బాగుంటుంది. నేనైతే ఐకియాకి ఎందుకే వెళ్తాను, మా ఇంటి కన్స్ట్రక్షన్ కి నేను ఐకియాకి వెళ్ళే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంటీరియర్స్ అన్ని ఎలా ఉండాలి, ఎలా ఆర్గనైజ్ గా చేసుకోవాలి అనేసి. ఐకియాలో చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్నీ దొరుకుతుంది. బట్ మనమైతే వెతుక్కోవాలి ఎక్కడ ఏముంటుంది అనేసి. చాలా కన్‌ఫ్యూజ్ అయితుంది. ఐకియా అయితే చాలా అంటే చాలా పెద్దది. మన ఇండియాలో ఇదే సెకండ్ ఐకియా. ఫస్ట్ అయితే హైదరాబాద్‌లో ఒక ఔట్‌లెట్ ఉంది. ఇప్పుడు సెకండ్ బెంగుళూరులో అయితే ఓపెన్ చేశారు. యెస్ క్రిస్మస్ అయితే మనకి దగ్గరలో ఉంది. సో క్రిస్మస్ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ అయితే ఉంది అండ్ ఇన్ రీజనబుల్ ప్రైస్. మేమైతే కాట్ చూద్దాం అనేసి వెళ్ళాము. బట్ ఈ స్టైల్ చూడగానే రాజుకైతే భయమైంది ఎక్కడ ఇరిగిపోతుందో అని. సో మేము మ్యాట్రెస్ ఏసి ఇలా ఎగ్గరైతే చూసాము ఏమైనా అయితుందని. బట్ నో, మ్యాట్రెస్ కింద వరకు వెళ్ళే ఛాన్సే లేదు. అండ్ వీ హ్యావ్ దిస్ క్యూట్ లిటిల్ ప్లాంట్స్ నాకైతే చాలా ఇష్టమైంది. అండ్ యెస్ ఐకియాకి వెళ్తే ఒక కంప్లీట్ డే అక్కడే అయిపోతుంది. కిడ్స్ కి అయితే ఒక మినీ ఔటింగ్ లో అయితే ఉంటుంది. ఐకియాలో మనం ఇలా రియలిస్టిక్ గా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఐకియా పైనంతా ఎక్స్‌ప్లోర్ చేసి కింద ఏమైనా స్నాక్స్ తిందామనైతే వచ్చాము. మేమిక్కడ సెల్ఫ్ ఆర్డర్ చేసుకున్నాం. అక్కడే వెళ్లి కౌంటర్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మేమిలా హాట్ డాగ్ అండ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. చాలా రీజనబుల్ ప్రైస్‌కయితే దొరికింది. అండ్ సమోసా జస్ట్ 20 రూపీస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా సెల్ఫ్ బిల్లింగ్ చేసుకున్నాం. అక్కడ కౌంటర్ బిల్లింగ్ కూడా ఉన్నింది. మనకేమన్నా ఐటెమ్స్ ప్యాక్ చేసుకోవాలంటే ఇలా ప్యాక్ కూడా చేసుకోవచ్చు. ఐకియా స్పెషాలిటీ ఏమంటే మనకి 365 డేస్ కూడా క్లియరెన్స్ సేల్ ఉంటుంది. సో ఒరిజినల్ ప్రైస్ కన్నా మనకి చాలా అంటే చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ లో అయితే దొరుకుతుంది. ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఇవాళకైతే ఇది సంగతి. బాయ్.